అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు మన కొరకు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము మత్తయి సువార్త 7:7, మాథ్యూ 7:7. అడుగుడి మీకు ఒసగబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ఆమెన్. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఏ విషయంలోనైతే అడుగుతూ ఉన్నారు, ఏదైతే జరగలేదు, నా విషయంలో, నా జీవితంలో ఇది జరగట్లేదు, అబ్బా నేను ఎంత కష్టపడ్డా కూడా నా వల్ల కావడం లేదు అనుకుంటున్నారేమో. అయితే దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు, మనుషుల ప్రయాస వ్యర్థము. మనం దేవునిపై ఆధారపడినప్పుడు మనకి ఏదైతే కావాలో అన్నిటిని కూడా ఆయన అనుకూలపరిచి సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు వాక్యం సెలవిస్తుంది, నా మాటలు ఎన్నడూ గతించిపో అంటున్నాడు. భూమి ఆకాశంలో అయినా గతిస్తాయేమో కానీ నా మాటలు ఎన్నడూ గతించిపో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నిత్యము కూడా దేవునిపై ఆధారపడి ముందుకు సాగి వెళ్దుముగాక. ఆమెన్. ప్రార్థన. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. అడుగుడి మీకు ఒసగబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పి ఉన్నావు నాయన. అయ్యా దయతో ప్రభా ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఈరోజు ఏ విషయంలో ప్రభా అయ్యా మరి ఉద్యోగం లేక ఉంటున్నారేమో నాయన, ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారేమో నాయన, అయ్యా మరి వివాహములు కాని పరిస్థితులలో ఉంటున్నారేమో, గర్భఫలం లేని స్థితులలో ఉంటున్నారేమో నాయన, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉంటున్నారేమో నాయన. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యములు జరిగించమని నాయన, అయ్యా నీ నామమును గణపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా నీ సాక్షులుగా నిలబెట్టమని నాయన. అయ్యా అన్ని సమయములందు ప్రభా నీవే తోడుగా ఉండమని నాయన. నాకెవరు దిక్కు లేదు అనుకుంటున్న బిడ్డలకు నీవు దిక్కుగా ఉండి నాయన, సమస్తము నీవై ఉండి నడిపించమని ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ నాయన. ఈ దినం ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండమని నాయన. ఎంతమంది బిడ్డలు జన్మదినం జరుపుకుంటున్నారు ప్రభా, వారికి ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి వందనాలు. ఇంకను అనేకమైనటువంటి నాయన జన్మదినాలు వారు జరుపుకోవడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.